అక్కడ ఒక గురుకులం ఉంది. మా పిల్లవాడికి 5వ ఏటో 6వ ఏటో 7వ ఏటో ఆ గురుకులంలో నేను ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, వాడిని చక్కగా తయారు చేస్తారు అని మీకు ముందే తెలుసు అనుకోండి. ఏ స్కూల్లో వేయాలి, ఏం చేయాలని టెన్షన్ ఉండదు మీకు అవును కదా. అవును అలా టెన్షన్ లేని సమాజం ఉండింది దేంట్లోనైనా సరే. ఇప్పుడు ఒక వృత్తి విషయంలో టెన్షన్ లేదు, సంపాదన విషయంలో టెన్షన్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, జీవితంలో ఏదో చేయాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, పిల్లవాడిని ఏదో చేసేయాలి అనే అభిప్రాయము లేదు. ధర్మ మార్గంలో నడుద్దాం, చేయాల్సినటువంటి సాధన చేయిద్దాం, చేసేవాడిని చేయనిద్దాం, ఎండ్ ప్రోడక్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ విశ్వాసంతో మన సమాజం నడిచేది. అవును అలా నడిచే సమాజంలో ఆ సిస్టమ్ మొత్తం ఒక్కసారిగా అలా కదిలిపోయి, దానికి కారణాలు భిన్నం, అనేక కారణాలు. కానీ ఈరోజు మనం మంచి పరిస్థితిలో ఉన్నాం. మనం స్వాతంత్రం వచ్చి సుమారుగా ఒక 79 సంవత్సరాలు కదా, 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనదైన జీవన విధానంలోకి మనల్ని వెళ్ళకుండా ఎవరు ఆపుతున్నారు? మన కన్ఫ్యూషన్స్ ఆపుతున్నాయి. సో అందుకని ఇట్లాంటి చిన్న బంధాలన్నీ తెంచేసుకుని మన మార్గంలోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి. మీరు చెప్పినటువంటి నా పిల్లవాడిని వాడు సరిగా చూస్తున్నారో లేదో, వాళ్ళు చేస్తున్నారో లేదో అనే సందేహాలకు తావే లేదు.